దేవునికి కన్నీళ్లు కానీ, చెమట కానీ, ప్రయాసం కానీ, పాదధూళి కానీ దేవుడు వ్యర్థం చేయడు. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం. సోమవారం అబద్ధం చెప్పొద్దండి. బైబిల్లో ఈ బహుమానాలు అక్కడ ప్రస్తావించబడ్డాయి. మీరు అనుమతిస్తూ ఒక 5 విషయాలు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. మొదటిది, ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. జెనసిస్ చాప్టర్ 15:1. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు ఎడమును, నీ బహుమానం అత్యధికం. ఐ ఆమ్ ద షీల్డ్, ద ఎక్సీడింగ్లీ గ్రేట్ రివార్డ్. నేనే నీ బహుమానం అనే దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమైనట్లు వాక్యాలు మనం చూస్తాం. ఇవి జరిగిన తర్వాత ఏవి? 14వ అధ్యాయంలో సంగతులు. ఇప్పుడు నేను ఇవన్నీ వివరాలలోనికి వెళ్ళట్లేదు, కానీ మీకు తెలుసు. లోతును చెరపట్టిన వారిని అబ్రహాము తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మంది దాసులను తీసుకొని వారు వెంటబడి తరిమి లోతును బయటికి తీసుకొని వచ్చినాడు. అబ్రహాము యుద్ధం చేసిన తర్వాత ఆయనకి ఏమనిపించిందంటే, బాగానే చేసిన ఇప్పటిదాకా, కానీ మళ్ళీ వాళ్ళు రివర్స్ అయిపోతే, శత్రువులు తిరిగి వస్తే ఏం చేయాలా అని భయంతో ఉన్నాడు. ఇవి జరిగిన తర్వాత ఆ భయం వచ్చింది. అప్పుడు దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీరు నేరుగా సూటిగా జవాబు చెప్తుండాలి, సరేనా? అబ్రహాముకు దేవుడు ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడు? ఇస్సాకుకు దేవుడు ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడు? యాకోబుకి దేవుడు ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడు? మోషేకి దేవుడు ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడు? అవన్నీ వద్దులే, మన సంగతి చూస్తాం. మనకి ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడు? వారికి ఒకసారి ప్రత్యక్షమైతే వారి జీవితాలు పూర్తిగా మారిపోయినాయి. ఏ పారాబోలిక్ ఫినామినల్ చేంజ్. దేవుడు ఒకసారి ఒక మనిషిని దర్శిస్తే, ఒక మనుషుడు దేవుని దర్శిస్తే ఇంతకుముందు ఉన్నట్లు ఉండడు, మన మాదిరి ఉండడు, సేమ్ టు సేమ్ ఉండరు. దెర్ ఈజ్ ఎ కొలోజల్ చేంజ్. పరిపూర్ణంగా వారిలో మార్పు వస్తుంది. అలాంటి వారే దేవుని యొక్క ప్రత్యక్షత చూసిన వారు, దేవుని ద్వారా ఆ ప్రత్యక్షతలోనికి వచ్చిన వారు. దేవుడు అబ్రాహామును దర్శించినాడు. బైబిల్లో రాయబడింది, యెహోవా వాక్కు అబ్రహాము యొద్దకు వచ్చి, యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి. యెహోవా వాక్యము వచ్చిన వారిలో బైబిల్లో రాయబడినట్లు మొదటి వ్యక్తి అబ్రహాము. లోతు యొద్దకు యెహోవా వాక్యం వచ్చినట్లు బైబిల్లో రాయబడలేదు. నేను చెప్పి మాటలు అర్థమవుతున్నాయి కదా. అబ్రహాం దగ్గరికి వచ్చి, లోతు కూడా నీతిమంతుడే, బైబిల్లో రాశారు ఆ మాట, కానీ ఆయన దగ్గరికి వాక్యం రాలేదు. అబ్రహాము దగ్గరికి వాక్యం వచ్చినట్లు బైబిల్లో రాయబడింది. ఎందుకు అబ్రహాం దగ్గరికి వాక్యం వచ్చింది, లోతు దగ్గరికి ఎందుకు రాలేదు? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ ఇద్దరిలో మనం ఏ టైప్? అబ్రహాం టైపా, లోతు టైపా? జవాబు మీరు చెప్తారా, నేను చెప్పాలా? వాక్యము వచ్చిన లేదా వాక్యము పొందిన అబ్రహాం టైపా, వాక్యము రాని, వాక్యము తెలియని లోతు టైపా? సోమవారం అబద్ధం చెప్పొద్దండి. మనం ఆ టైపు కాదు, ఈ టైపు కాదు, మన టైప్ బైబిల్లో లేదు. అంటే దాదాపు 50% మంది ఇలాగే ఉంటారు, లోతు వలె. 50% మంది అబ్రహాం వలె ఉంటారు. ఇది మనకు జ్ఞాపకం చేయబడదు. తెలుగులో ఒక సామెత ఉంది, నీరు పల్లమెరుగు, నిజము దేవుడెరుగు అని. వాక్యము నీటికి పోల్చబడింది. నీటికి అంటే ఒక కాలువ వస్తుంది, ఒక నది వస్తుంది, ఇలాగ ప్రవహించని మనం కోర్స్ చేయాల్సిన పని లేదు దానికి. అదే దాని కోర్స్ తీసుకొని ప్రవహిస్తూ ఉంటుంది. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో
నీళ్ళు రాకపోవటానికి కారణం ఏంటి? ఆంధ్రాలో కూడా రాయలసీమలో నీళ్ళు రాకపోవటానికి కారణం ఏంటి? గోదావరిలో ఎటు చూసినా కన్సూప్ మేర నీళ్లు ఉండటానికి కారణం ఏంటి? టోపోగ్రఫీ, జియోమార్ఫాలజీ. పల్ల ప్రాంతాలు కనుక నీళ్లు ప్రవహిస్తాయి. దానికి ఎవరు చెప్పలేదు ఇలాగెళ్ళు అని, దానికి ఎవరు చెప్పలేదు ఇలాగెళ్ళొద్దు అని. నీటి లక్షణం అది. దేవుని వాక్య లక్షణం కూడా అదే. మన హృదయాలు సమభూమి కలిగినవిగా ఉన్నప్పుడు దేవుని వాక్యం మన దగ్గరికి వస్తుంది. మన హృదయాల్లో రాళ్ళు, రప్పలు, కొండలు, గుట్టలు ఇవన్నీ ఎదురు తిరిగే స్వభావము, తిరుగుబాటు చేసే స్వభావము, తర్వాత అవిధేయత చూపించే స్వభావము, నేనే అనుకునే స్వభావము, లూసిఫర్ స్వభావము, ఇవన్నీ ఉంటే వాక్యం ఏదైతే డీటూర్ తీసుకుని పోతుంది, పక్కన నుండి వెళ్ళిపోతుంది. ఎందుకు పక్క నుండి వెళ్ళిపోతామని మనం ఒడ్డుగట్టలేము, దాని మార్గం. అలాగే అబ్రహాం దగ్గరికి దేవుని వాక్యం వచ్చిందంటే అబ్రహాం హృదయము దేవునికి చాలా తగ్గింపగలిగింది. ఇప్పుడు నన్ను కొన్ని ప్రశ్నలు అడగొచ్చా? యెహోవా వాక్యం వచ్చును అని బైబిల్ ఎంతమందిని గురించి రాయబడింది? బైబిల్ అక్కడక్కడ కొంతమంది దగ్గరికి ఈ మాట రాయబడింది, యెహోవా వాక్యం వచ్చాను, యెహోవా వాక్యం వచ్చిన వాళ్ళు మన మాత్రం లేరు. వాళ్ళు చాలా మారిపోయినారు. ఒక వచనం చూస్తామా? లూకాసు వార్త 3వ అధ్యాయం. గాస్పెల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 3 verse 2. అన్నయ్యు కైపయు ప్రధాన యాజకులుగా ఉన్న కాలమున అరణ్యములో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను వద్దకు డాష్ వచ్చెను. ఇలాంటి మాట నన్ను గురించి కూడా రాయబడితే ఎంత బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అంతఃపురంలో ఉన్న వారి దగ్గరికి రాలేదు. హేరోదు, కైప ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నా. దేవాలయంలో ఉన్న యాజకులు, ప్రధాన యాజకుల దగ్గరికి రాలేదు వాక్యం. ఇక్కడ రాసిన స్పష్టంగా అరణ్యములో ఉన్నా. అరణ్యములో ఉండి యోహాను వలె వాక్యం సంపాదించింది మేళ, అంతఃపురంలో ఉండి వాక్యం పోగొట్టుకునేది మేళ? అన్నా కైప వీరి వలె ప్రధాన యాజకులుగా ఉండి వాక్యం లేకుండా ఉండేది మంచిదా? శరీరానికి సరైన వస్త్రాలు లేకుండా ఒంటి రోమాన్ని ధరించుకొని మిడతలు అడవి తేనెలు తిని వాక్యం పొంది అరణ్యంలో ఉండేది మేళ? సమాజంలో సమ్మిళితమైపోయి సోషల్ నెట్వర్క్లో పెనవేసుకుని ఉండి వాక్యం లేకుండా ఉండే వ్యక్తుల మేళ? సమాజానికి ప్రత్యేకంగా ఉంటూ ప్రభు కొరకై ప్రతిష్ఠించబడిన జీవితం కలిగి వాక్యం పొందిన వ్యక్తిగా ఉండేది మేళ? ఏమంటారు? మీ జవాబేంటి? ఎంత స్పష్టంగా రాశారు చూడు. అరణ్యములో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యము వాక్యం వచ్చిన వ్యక్తి అంత సన్నబన్నగా ఉండడు. అందుకే ఆయన బయటికి వెళ్ళి వాక్యం ప్రకటించడం ఆరంభించినాడు. చీములు పుట్టు వల్లే వచ్చిన ఆయన వాక్యము మామూలు మాట టైపు కాదు, యూట్యూబ్లో చెప్పే వాళ్ళ టైపు కాదు, కార్పొరేట్ ప్రీచర్స్ టైపు కూడా కాదు. మీరు రండి, మీ భాగాలు ఇవ్వండి, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన వాక్యం చాలా కట్టె కొట్టె తెచ్చే అన్నట్లుగా ఉంది. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొందుడి, సర్ప సంతానమా రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించిన వాడేవాడు. అలాగే వాక్యం చెప్తుంటే వాళ్ళని మనలాంటి వాళ్ళు పోయి బ్రదర్ అంత గట్టిగా చెప్పొద్దండి, వాళ్ళు బాధపడతారు, ఎందుకు మీరు సర్ప సంతానం అంటారు, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులారా రండి రక్షణ పొందండి అని మెల్లగా చెప్తే వాళ్ళని వస్తారు బ్రదర్. కొంతమంది అన్న వస్తారు, మనం వాళ్ళకి ఐడి కార్డు ఇచ్చి వాళ్ళు స్కాన్ చేసుకుని లోపలికి వస్తారు, మనం వాళ్ళకి సౌకర్య ఏర్పాట్లు చేస్తే వాళ్ళు వస్తారు. మీరు సర్ప సంతానమా రాబో ఉగ్రత నుండి తప్పించుకునే వాడేవాడు, కాలం సంపూర్ణమైన దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొందనంటే ఎవరు వస్తారు బ్రదర్? వచ్చినారా రాలేదా? వచ్చినారా రాలేదా? బైబిల్లో చెప్పబడింది, ప్రజలు పాపం గురించి ఒప్పించబడిన వారే తండోపదండాలుగా ఆయన దగ్గరికి వచ్చిన. ఆయన పరిచర్యే అది. బాప్తిస్మ ఇచ్చేది ఆయన పరిచర్య. బాప్తిస్మ ఇచ్చేది పరిచర్య అంటే ఎవరు పరిచర్య ద్వారా రక్షణ పొందిన వాళ్ళకి ఆయన బాప్తిస్మ ఇట్లేదు. కొంతమంది ఇలాగుంటారు. 2 రకాలైన జీవులు ఉంటారు కదా మందిరాల్లో. ఒకరు ఏంటంటే కష్టజీవులు, రెండవది ఏంటంటే పరాన్న జీవులు. కష్టజీవులు అంటే వాళ్ళు కష్టపడతారు, వాళ్ళే ప్రార్థన చేస్తారు, వాళ్ళే చేతులు ఎత్తారు, వాళ్ళే ఆయా స్థలాలకు నడిచిపోతారు, కొంతమంది ప్రభు కొరకు వాక్యం చెప్పి సంపాదించుకుని వీళ్ళు కష్టజీవులు. పరాన్న జీవులు అంటే కొంతమంది ఇలాగ వచ్చిన వాళ్ళని మా దగ్గరికి రండి అని తీసుకుని వెళ్ళేవాళ్ళు పరాన్న జీవులు.
మనం ఏ జీవులు? మొదటిదే రెండవదే? ఏది కాదా? కొంతమంది ఇట్టిట్టాడు ఏది కాదు. పరాణ జీవులు కాకపోయినా ఎలాగుండాలా? కష్టజీవులుగా ఉండాలని దేవుడు మనల్ని కోరుతున్నాడని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. కనుక సరే, మన భాగంలోనికి రావడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని వాక్యం వచ్చిన వాళ్ళు ఎలాగ మారినారు? వాక్యం మనుషులను మార్చేస్తుంది. అబ్రహామును మార్చి, అబ్రహాంతో దేవుడు అన్నాడు, నేను నీ కేడెమును నీ బహుమానమును వదును. ఐ ఆమ్ దై రివార్డ్. మనమేమనుకుంటామంటే, ప్రభువా ఏ బహుమానం మాకు ఇస్తావు అని. ప్రభు ఏమన్నాడంటే, నేనే నీకు బహుమానం. అలాగంటే ఎలాగుంటుంది మనకి? ఏదో ఒకటి ప్రభు ఉద్యోగం. అబ్రహం కావాల్సింది ఇప్పుడు ఏం బహుమానం కావాలా? 127వ కీర్తనలో ఉంది కదా, 3-4 వచనాల్లో, గర్భఫలము యెహోవా ఇచ్చు, అది కావాలి ఆయనకి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేనే నీ బహుమానం అంటున్నా. దీన్ని అబ్రహాం ఏమన్నాడు? పర్వాలేదులేనే. మనం కూడా దేవునికి చాలా ప్రార్థన చేస్తాం అనుకో, ప్రభు అది కావాలి ఇది కావాలని. అన్ని భౌతికమైన అక్కర్లే, నేనున్నాను కదా ఇంకెందుకు ఇవన్నీ అని అన్నాడు అనుకో, ఏమంటావు? సరేలే ప్రభా, ఆకాశమందు నీవు నాకుండగా. నేను చెప్పనది మీరే చెప్పండి, ఎందుకంటే నాకు అంత అనుభవం లేదు మీ అంతా. మనం ఏం చెప్తామంటే, ఆకాశమందు నీవు ఉండగా లోకంలోది కూడా నాకు కావాలా. అబ్రహాం కావాల్సింది ఇప్పుడు కుమారుడు. దేవుడు ఏమన్నాడంటే, అబ్రహాం దగ్గరికి వచ్చి, అబ్రహాం దేవునితో అన్నాడు కదా, నాకు కుమారుడు కావాలి ప్రభు అంటే, దేవుడు అబ్రహాంతో అన్నాడు, నేను ఒక విషయం చెప్తా వింటావా? షాక్ అవుతావు నువ్వు. పర్లేదులే ప్రభా చెప్పు అంటే, నేనే నీ కడపను పుట్టాలనుకుంటున్నా. ఏమంటావు? ఏమంటావు? చెప్పరేంటి? షాక్ అవుతాడా లేదా? ఏమంటాను? నువ్వు వదిలే ప్రభా, కొడుకు రూపంలో వస్తే చాలు. లేదు, నేనే నీ కడపన పుట్టాలనుకుంటున్నాను. ఏమంటావో? ఇది వాస్తవము, అవాస్తవం కాదు. అంటే అబ్రహాంకి ఇది అంత త్వరగా అర్థం కాలేదు. ఐ ఆమ్ ద రివార్డ్, ఎక్సీడింగ్ గ్రేట్ రివార్డ్. నీ గొప్ప బహుమానం నేనే. ఎలా ప్రభా నువ్వు నాకు బహుమానం? నేను నీకు కుమారుడిస్తే బహుమానం, కానీ నేనే నీ కడుపును పుడితే నీకు గొప్ప బహుమానం. నీకు బహుమానం కావాలా? గొప్ప బహుమానం కావాలా? ఏం కావాలా? అబద్ధం చెప్పొద్దండి. మందిరంలో అబద్ధాలు చెప్తారు. ఏం కావాలంటాం మనము? కరెక్ట్గా చెప్పండి, నేను చెప్పనా? మొదటి బహుమానము, తర్వాత గొప్ప బహుమానం. మనం రెండు కావాలనుకుంటాము. అది వద్దు ఇది కావాలా అనుకోము. వాటిని మానక వీటిని చేయడి అన్నట్లుగా అంటాం. ఇప్పుడు నేనే నీ కడుపును పుడతానని దేవుడు చెప్పట్లో ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఎప్పుడు 4 డైమెన్షనల్ పిక్చర్. మనం ఎప్పుడు ఎన్ని డైమెన్షనల్? 2 డైమెన్షనల్. 2 డైమెన్షనల్ అంటే వెనక్కి చూస్తాము, ప్రస్తుత కాలానికి చూస్తాం. మనకు 3D పిక్చర్ లేదంటే ముందు మనకు కనపడదు, భవిష్యత్తు మనకు కనిపించదు. దేవుడికి వెనక కనిపిస్తుంది అంటే పాస్ట్, గతకాలం కనిపిస్తుంది, ప్రజెంట్ కనిపిస్తుంది, భవిష్యత్ కనిపిస్తుంది, నిత్యత్వం కూడా కనిపిస్తుంది. కనుక గాడ్ హ్యాజ్ ఎ 4 డైమెన్షనల్ పిక్చర్. మనల గురించి 4Dలో దేవుడు చూస్తుంటాడు. మనము దేవుడిని 2Dలో చూస్తుంటాం. ఎంత కాంట్రా ఉంది కదా ఇది. అందుకే దేవుడు మనల్ని చూసినట్లు మనం దేవుని చూడలేకపోతున్నాం. దిస్ ఎ బ్రాండ్ వేరియేషన్. మనం వెనక చూస్తాము, జరిగినాయా జరగలేదు అనుకుంటాం. ప్రస్తుతం చూస్తాము, జరుగుతుంది జరగదు అనుకుంటాం. భవిష్యత్తు మాత్రం ఇంకేమో దేవుడు ఎట్టు పెడితే అటు కానిలే అని అనుకుంటాం. నేనే నీ కడుపును పుడతానంటే అబ్రహాం నమ్మలేకపోయాడు. నేనే నీ గొప్ప బహుమానం అంటే అబ్రహాం నమ్మలేకపోయాడు. తర్వాత కింద వచనాల్లో చూస్తే, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి ఇది. దిస్ ఈజ్ హిజ్ జంక్షన్
వేర్ హీ హ్యాస్ టు ట్రస్ట్ గాడ్ ఆర్ హీ హ్యాస్ టు డినై గాడ్. దేవుడిని నన్ను నమ్మాలా, దేవుడిని నమ్ముకోకుండా ఉండాలా? ఇక్కడ సంగతి ఏంటంటే, అబ్రహాము దేవుడిని నమ్మాను అంటే, నేనే నీ కడుపును పుడతానంటే నీ కుమారుడు ఇస్సాకు వస్తాడు, ఇస్సాకులో నుండి యాకోబు వస్తాడు, యాకోబులో నుండి యూదా వస్తాడు, యూదాలో నుండి దావీదు వస్తాడు, దావీదులో నుండి లోకరక్షకుడు వస్తాడు. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట ఇది వాస్తవమా కాదా? అంటే ఇప్పుడు నీ నడములో ఎవరున్నారంటే నేనే ఉన్నా. ఒక పాట కూడా ఉంది అనుకుంటే, అది మనకు వస్తుంది రాదు. నేనే ఉన్నా వాడాన నిన్న అద్వితీయ ప్రభువుని ఆరాధింప. ఇది వాస్తవం అని చెప్పడానికి మీరు కొత్త నిబంధన తెచ్చిన వెంటనే మొదటి పుస్తకం మొదటి అధ్యాయం మొదటి వచనం ఏం రాశారు? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవాడు. ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చినాడు దేవుడు? అబ్రహాములో నుండి వచ్చినాడు. కనుక అబ్రహామా, నేను నీకు గొప్ప బహుమానం ఇస్తా. దేవుడు మన దగ్గరికి కూడా అలాగే వచ్చి చెప్తుంటాడు, నేనే నీ కడుపును పుడతా, ఎస్ఆర్ నో అని. అది మరీ టూ మచ్ అయిపోతుందేమో ప్రభా, నాకు ఏదో ఉన్నది ఉంటే చాలే అని అనుకుంటాం. కానీ దేవుడు మనల్ని బహుమానంతో కాదు, గొప్ప బహుమానంతో ఆశీర్వదించాలని కోరుతాడు. ఎలాంటి వారికి ఇదంటే, లోతు దగ్గరికి పోలేదు దేవుడు ఈ వాక్యముతో, కేవలం అబ్రహాం దగ్గరికి వచ్చినాడు. రివార్డ్ ఫర్ సక్సెస్. 14వ అధ్యాయంలో విజయం పొందిన వారికి 15వ అధ్యాయంలో బహుమానం. శత్రు మీద విజయం, సాతాను మీద విజయం. అందుకే కొలస్సీ పత్రికలో ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత పట్టి తెచ్చి బాహాటముగా వారిని వేడుకకు కనపరిచింది. యేసు ప్రభు ద్వారా శిలువను బట్టి మనం విజయం పొందిన ఆ విజయోత్సవంలో పాలు పొందుతున్న వారికి క్రైస్ట్ ఈజ్ ద ఎక్సీడింగ్ గ్రేట్ రివార్డ్. క్రీస్తే ఒక గొప్ప బలమైన బహుమానం. రెండోది చూస్తామా? రూట్ చాప్టర్ 2 verse 12. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా నుడనట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం. పదాలు ఎలాగ వాడబడుతూ వచ్చినాయి చూడండి. మొదటిది ఏంటి? గ్రేట్ రివార్డ్. ఇక్కడేంటి? కంప్లీట్ రివార్డ్, సంపూర్ణమైన బహుమానం. సరే, మనం ఇది చూడక మునుపు అంతకుముందు ఒక ఆయన బహుమానం పొందినాడు, అది చూస్తామా మరి? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ చాప్టర్ 11 verse 26. హెబ్రీ 11:26. తెలుగులో 24-25 కలిసి 26 కలిసిన నేను చదువుతాను. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటూ ఒప్పుకోలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టి ఉంచింది. దేవుడు మోషే దగ్గరకు వచ్చి మోషేకి బహుమానం ఇవ్వాలని సంకల్పించాడు. మనకు తెలుసు కదా, మోషే మూడో బిడ్డగా వారింట్లో జన్మించినాడు. ఈ 11వ అధ్యాయము హెబ్రీ పత్రిక చూసినప్పుడు విశ్వాస వీరుల చరిత్ర, హాల్ ఆఫ్ ఫేమ్. అంత గొప్ప భక్తులు అక్కడ ఉన్నారు. ఈ భక్తులలో ఏ భక్తుని యొక్క తల్లిదండ్రులను గూర్చి తల్లిదండ్రులు అని చెప్పబడలేదు, ఒక మోషేని గురించి మాత్రమే చెప్పబడింది. మిగతా వాళ్ళ గురించి ఎందుకు చెప్పబడలేదు? అబ్రహాంతో ఆఫ్ కోర్స్ ఉన్నారు వాళ్ళు, ఇస్సాకు, యాకోబు, వీళ్ళంతా వాళ్ళ తండ్రి అని మనం అర్థం చేసుకుంటాం. అంటే ఇస్సాకు తండ్రి అబ్రహాము, యాకోబు తండ్రి ఇస్సాకు, ఇలాగ మనం అర్థం చేసుకుంటాం. కానీ తల్లిదండ్రులు అనే మాట ఒకే ఒక వ్యక్తికి మాత్రమే వాడబడింది 11వ అధ్యాయంలో. ఆ వ్యక్తి ఎవరు? మోషే. మోషే తల్లిదండ్రులు కూడా ఎలాంటి వాళ్ళు? దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? విశ్వాస వీరులు. రెండు రకాలు కదా మనము. మొదటి రకం ఎవరు? విశ్వాసులు. రెండవ రకం ఎవరు? వీరులు. విశ్వాస వీరులు. మనం మొదటి రకమా రెండో రకమా? అలసిపోయారా? సరే, మీరు అలసిపోయారు చెప్పరంటే నేనే చెప్పుకొని పోతా. ఎందుకు అడుగుతామంటే వాక్యం మీద మీ మనస్సు లగ్నం చేయటానికి ఇది చిరు ప్రయత్నం. మన విశ్వాసులమా విశ్వాస వీరులమా? విశ్వాసులమా? వెరీ గుడ్, బాధ్యనే చెప్పినారు, పర్వాలేదు.
కానీ బైబిల్లో అవిశ్వాసాన్ని కూడా దేవుడు సంబోధించినాడు. అల్ప విశ్వాసుల శిష్యుల గురించి అన్నాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహపడతారు. తోమా దగ్గరికి వచ్చి ప్రభు అన్నాడు పునరుత్థానం తర్వాత, ఏమన్నాడు? విశ్వాస వీరుడా నీ చెయ్యిటి చాపు, నువ్వు రేలిటి పెట్టు అన్నాడా? ఏమన్నాడు? అల్ప. మరి విశ్వాసులు అంటున్నారు మీరు. అంటే విశ్వాసం దగ్గరికి రావాలంటే ఎన్ని మెట్లు మనకు కనిపిస్తాయి చూడండి. మెట్టుకు మోషే ఈ విశ్వాస విషయంలో తల్లిదండ్రుల యొక్క విశ్వాసాన్ని పుణికి పుచ్చుకున్నవాడై, కీర్తనలో చెప్పబడింది కదా, నేను తల్లి యొద్ద స్తన్యపానం చేయించుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. మోషే తల్లిదండ్రులు మూడవ కాన్పు కొరకు వెళ్ళేది చాలా రిస్క్తో కూడింది. ఎందుకంటే పుట్టిన తర్వాత 9 నెలలు గర్భము మోసి బయటికి తీసుకుని వచ్చిన తర్వాత ఆ పిల్లని బతికినిస్తారు ఐగుప్తీయులని నమ్మకం లేదు. అప్పుడు ఏ తల్లిదండ్రులకైనా ఏమనిపిస్తుంది అంటే, ఇంత కష్టపడి 9 నెలలు మనం భద్రపరిచి గర్భంలో బయటకు వచ్చిన తర్వాత ఫరో యొక్క ఖడ్గానికి ఎందుకు ఆహుతి కావాలా, అదేదో మనం మూడో ఇష్యూని గురించి ఆలోచించకుండా ప్లాన్ చేసుకోకుండా ఉంటే మంచిది కదా అని అనుకుంటారేమో. ఒకవేళ అదే జరిగింది అనుకో, ఏమైంటావు? అమ్రాము యాకోబేదులు మూడో ఇష్యూకి వెళ్లకుండా ఉంటే ఏమైంటది? ద వరల్డ్ వుడ్ హ్యావ్ మిస్డ్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ టవరింగ్ లీడర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు యొక్క చరిత్రలో ఇలాంటి గొప్ప నాయకుని ప్రపంచం కోల్పోయిండేదేమో. సో వన్ కపుల్, ఇఫ్ దే హ్యావ్ ఫెయిత్, దే కెన్ బ్రింగ్ సచ్ ఎ టవరింగ్ టాల్ లీడర్. ఒక దంపతులకు విశ్వాసం ఉంటే వారు తీసుకుని వచ్చే బిడ్డ ద్వారా ప్రపంచానికి ఆశీర్వాదం కలిగించేవారుగా మార్చబడగలరు. ఇట్స్ పాసిబుల్ విత్ ఎ కపుల్. అందుకని వారు రిస్క్ తీసుకున్నారు. వేర్ దెర్ ఈజ్ రిస్క్ దెర్ ఈజ్ రివార్డ్, వేర్ దెర్ ఈజ్ నో రిస్క్ నో రివార్డ్. చాలా మంది మనం రిస్క్ తీసుకోవటానికి ఇష్టపడము, అయినా మనకు రివార్డ్ కావాలనుకుంటాము. వేర్ దెర్ ఈజ్ నో రిస్క్ దెర్ ఈజ్ నో రివార్డ్. మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాలు, ఉద్యోగమైన, బాధ్యతలైన, పనులైనా ఎక్కడైనా రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. మనం తీసుకునే డెసిషన్లో రిస్క్ ఫ్యాక్టర్ 0 ఉంటే, 0 ఉంటే రివార్డు కూడా దాదాపు 0నే ఉంటుంది. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? మోషే తల్లిదండ్రులు రిస్క్ తీసుకున్నారు, పర్వాలేదులే, విశ్వాసం ఉంచినారు. విశ్వాస వీరులు కనుక మూడో ఇష్యూకి వెళ్ళారు. దేవుడు వారి గర్భాన్ని ఆశీర్వదించినాడు. మోషేని వారు భూమి మీదకి తీసుకొని వచ్చినారు. పేరు వాళ్ళు మోషేకి పెట్టలేదు, ఎందుకంటే ఎక్కడో కొంత దోబూసులాడుతుంది అవిశ్వాసం అనేది. బహుశా పేరు పెట్టినామనుకో, పిల్లోని చంపేశారనుకో, ఐగుప్తీయులు వచ్చి ఇంక పేరు పెడితే పిల్లోని చంపేస్తే ఇంకేమన్నా ఉందో, అది అసలు మనం భరించలేమని పేరు పెట్టుకోకుండా 3 నెలలు అలాగే కాలం చేస్తూ వచ్చినారు. తర్వాత ఇంకా వాళ్ళు దాచలేకపోయినారు. అంతదాకా వాళ్ళు దాచేవాళ్ళు. ఈ కథ అంతా మీకు బాగా తెలుసు కదా, తెలుసా తెలీదా? వెరీ గుడ్. అయినా మళ్ళా నేను ఒకసారి చెప్తా. మోషే పుట్టిన దినాల్లో మగపిల్లవాడు పుట్టిన ఇశ్రాయేలీల ఇంటికి వచ్చి మగపిల్లవాడు ఉన్నాడా లేదో తెలుసుకొని చంపేసేది ఆనవాయితీ అప్పుడు ఐగుప్తీయులకి. అందుకని ఉన్నాడా లేదో ఎలాగ తెలుస్తుంది? నేను ఒకసారి క్రిస్మస్ దినాల్లో, డిసెంబర్ దినాల్లో ప్రీ క్రిస్మస్ అకేషన్స్ ఉంటాయి కదా, దాంట్లో వాక్యం చెప్పడానికి ఒక అక్క నన్ను తీసుకెళ్ళింది. ఎక్కడికి తీసుకెళ్ళిందంటే మెటర్నిటీ హాస్పిటల్కి తీసుకెళ్ళింది, స్త్రీల హాస్పిటల్కి తీసుకెళ్ళింది. ఎందుకక్క పోయి ఇట్లాంటి దగ్గరికి తెచ్చినావు అంటే, ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, మీరు వాక్యం చెప్పాలా అన్నారు. సరే, మీటింగ్ ఏర్పాటు చేసిన దగ్గరికి వెళ్ళాలంటే ఇలాంటి ఒక పెద్ద హాల్ నుండి వెళ్ళాలి. 2 హాల్స్ ఉంటాయి, పోస్ట్ డెలివరీ, ప్రీ డెలివరీ అని. అంటే డెలివరీ అయిన వాళ్ళ వార్డు ఒకటి ఉంటుంది, డెలివరీ కాని వార్డు ఒకటి ఉంటుంది. కాను పైన వాళ్ళు వార్డు నుండి తీసుకుని వెళుతుంది. ఒక తల్లి పక్కన బిడ్డలు ఉన్నారు, చాలా ప్రశాంతంగా ఉంది. వీళ్ళేనో వాక్యం ముగించుకొని అంతా వస్తూ ఉంటే, ఇప్పుడు ఈ హాల్లోనంత ప్రశాంతత, వెళ్ళేటప్పుడు ఉన్న ప్రశాంతత లేదు. ఇప్పుడు అంతా పిల్లలు ఏడుస్తున్నారు. సరే, నేను బయటకు వచ్చిన తర్వాత నాకు అనుమానాలు ఎక్కువ కదా, అడిగాను, ఎందుకక్క వెళ్ళేటప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది, వార్డు వచ్చేటప్పుడు పిల్లలందరూ ఏడుస్తున్నారంటే అక్క చెప్పింది, పిల్లలకు ఒక బలహీనత ఉంటుంది బ్రదర్, ఒకడు ఏడుస్తే అందరూ ఏడుస్తారు, వాళ్ళకి ఏదో జరిగినట్లు ఫీల్ అయిపోతారు. మా పక్కన వాడికి ఏదో జరిగిపోయిందని ఒకళ్ళు ఏడుస్తూ ఉంటే పక్కన ఇంకా అలాగే చైన్ మాదిరి మిగతా వాళ్ళు కూడా ఏడుస్తారు. అందుకని ఎవరో ఒకళ్ళు స్టార్ట్ చేస్తారు, ఆకలేసి నిద్ర లేకుండా ఎవరో ఒకళ్ళు స్టార్ట్ చేస్తే మిగతా వాళ్ళంతా ఏడుస్తుంటారు.
ఇదే ఐగుప్తీయుల్లో నుండి వచ్చిన కాన్సెప్ట్. ఐగుప్తీయులు కూడా ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళు ఒక మగపిల్లోని, ఒక తోపుడు బండి ఉంటుంది కదా మనకు, ఉదయం కూరగాయలు పండ్లు అవి ఇవి అమ్ముతుంటారు, అలాంటి తోపుడు బండిలో కూర్చోబెట్టుకొని 3 నెలలు 6 నెలలు ఉన్న పిల్లవాడిని అని గిచ్చుతావని ఏడిపిస్తా వీధులు ఎమ్మడి వస్తారు. వాడు ఏడుస్తూ ఉంటే వాడి ఏడుపు విని మీరు ఎక్కడో మోషలు అంటోని 3 నెలలు 2 నెలలకు దాచింటారు కదా, ఆడేం చేస్తాడంటే ఏడుపు క్యాచ్ చేసి ఏడవడం ఆరంభిస్తాడు. ఏడిస్తేనే ప్రూఫ్ ఉంటుంది, ఇట్లా ప్రూఫ్ ఉండదు కదా, బయట వాళ్ళకి వినిపిస్తుంది. ఓహో పలానా ఇంట్లో పిల్లోడు ఏడుస్తు, మనకు కూడా తెలుసు కదా, మన ఇంటి పక్కన ఏడుస్తూ ఉంటే ఓ ఇంట్లో చిన్న పిల్లోడు ఉన్నాడు అని అనుకుంటా, కూడా దగ్గుతా ఉంటే ఓహో ఇంట్లో ముసలోడు ఉన్నారు అని అనుకుంటా. ఇవన్నీ సిమ్టమ్స్, నాకంటే మీకు బాగా తెలుసు అనుకుంటా. కనుక దీన్ని బట్టి ఏడుస్తూ ఉంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారంటారు, లోపలికి ప్రవేశిస్తారు. మీ ఇంట్లో చిన్నపిల్లడు లేడండి మా ఇంట్లో అంటానికి లేదు, ఇందాక వినిపించినారు కదా, శబ్దం వచ్చింది కదా, నువ్వు అమ్మాయినన్నా చూపించాలి, ఏడ్చే అమ్మాయిని చిన్నపిల్లని. ఇంకా అమ్మాయి లేదు మీ ఇంట్లో, అంత అబ్బాయే ఉన్నాడు. మిగతా అహరోన్ కానీ మిరియాము కానీ పెద్దోళ్ళు అయిపోయారు, వాళ్ళు ఏడ్చే స్థితి దాటిపోయింది. కానీ భోషన్ తీసుకెళ్తారు, వాళ్ళు కళ్ళెదుటే కరెక్ట్గా ఇంటి దగ్గరే 2 భాగాలు చేసేసి వెళ్ళిపోతారు. ఏ తల్లిదండ్రులు భరిస్తారు ఈ దుష్కార్యం? అలాగే చేసేవాళ్ళు. కనుక అది జరగక మునిపే 3 నెలలు అయిపోయిన తర్వాత ఇంక మా చేత కాదనుకొని ఒక జమ్మపేట తయారు చేసి నైల్ నదిలో వదిలేసినారు. మీకు తెలుసు కదా, నైల్ నది ముస్లింలకు ఫేమస్, ప్రసిద్ధి. ఐగుప్తులోని నైల్ నది ప్రపంచంలో చాలా పొడవైన నది, అమెజాన్ తర్వాత అదే ఉండొచ్చు. అది దాదాపు ఆఫ్రికా ఖండంలో 6 దేశాల గుండా, రాష్ట్రాల గుండా కాదు, దేశాల గుండా ప్రవహించి వస్తుంది. అలాంటి నదిలో ఒక పిల్లని వదిలేస్తే ఎక్కడ పోతాడు? ఇంకేమైనా ఉందా? ఎంత విశ్వాసం ఉండాలి వారికి. మన ఇంట్లో మనం తాళపు చెవులు పెట్టుకుంటేనే మనం గుర్తుపట్టుకోలేము, మొబైల్ పెట్టుకుంటేనే అడుగుతూ ఉంటాం పిల్లల్ని, మొబైల్ ఎక్కడ పెట్టానురా నేను అని. ఓసారి రింగిరా, వాళ్ళ రింగిస్తాడు, ఆ భార్యనో భర్తనో అక్కడ ఇక్కడ సైలెంట్లో పెట్టింటే ఎక్కడ పెట్టినారో అన్ని చూసుకొని మొత్తానికి అది మన దగ్గరే ఉంటుంది, జోబులోనే అక్కడ బ్యాగ్లోనో. మన దగ్గరుండేదే మనకు దొరకటానికి ఇంత కష్టమైతే నైల్ నదిలో జమ్మపెట్లో వదిలేస్తే ఇంకేమైపోతాడు? అలాంటి మోషేను వాళ్ళు అలాగ వదిలేస్తే బైబిల్లో రాయబడింది నిర్గమకాండము 2వ అధ్యాయంలో. అప్పుడే దేవుని టైమింగ్ ఎలాంటి పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి. ఫరో కుమార్తె అక్కడికి స్నానం చేయటానికి వెళ్ళింది. ఏమి వాళ్ళకి ఇళ్ళు ఉండవా, వాష్రూమ్లు ఉండవా, అక్కడ చేయటానికి కుదరదా? అక్కడికి ఎందుకు వెళ్ళింది? దిస్ గాడ్స్ పర్ఫెక్ట్ టైమింగ్. నదేంటి ఎంత పెద్దగా ఉంటుంది, ఎంత పొడవు ఉంటుంది. ఇప్పుడు గోదావరి ఉంది అనుకోండి, ఎక్కడో నాసిక్లో ఆరంభించబడి ఎక్కడో కృష్ణా దగ్గర అటు వెళ్ళి కలుస్తుంది కదా. అదేంటి గోదావరి దగ్గర ఏడుపాలై కలుస్తుంది కదా, రాజమండ్రి దగ్గర బంగాళాఖాతంలోనికి. మరి ఈ నది పొడవు ఇంత పొడవు ఉంటే ఎక్కడైనా స్నానం చేయొచ్చు కదా, ఎక్కడైనా జమ్మ పెట్టి కొట్టుకొని పోవచ్చు కదా. కరెక్ట్ ఆమె స్నానం చేసి ఆ ఘాట్, ఈ దినాల్లోనైతే ఘాట్లు కట్టింటారులే కనుక అనుకూలంగా ఉంది. ఆ దినాలకు ఘాట్లు లేవు, ఏమి లేవు కదా. కరెక్ట్ ఆమె అక్కడికే వెళ్ళింది స్నానం చేయటానికి. ఆమె స్నానం చేసిందో లేదో బైబిల్లో రాయలేదు, కానీ ఆమె మనసు ఆ జమ్మపెట్ట మీద పడింది. అందుకని ఆమె పక్కనున్న చెలికత్తెలు పిలిచి, ఏంటమ్మా అది వెళ్ళి తీసుకురండి అని అంటే వెళ్ళి తీసుకొని వచ్చినారు. బైబిల్లో రాయబడింది, ఆ పెట్టె తెరవగా ఆ పిల్లవాడు ఏడ్చుచుండెను. దట్ సింపుల్ టీయర్స్ has broke the dark history of the people of Israel. ఇశ్రాయేలు 430 సంవత్సరాల బానిస బ్రతుకులో మగ్గిపోతున్నవి. విమోచన కొరకై జంబుపెట్టెలో ఉన్న 3 నెలల మాంసపు ముద్ద కన్నీళ్లను దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. దేవుని కన్నీళ్లు కానీ, చెమట కానీ, ప్రయాసం కానీ, పాదధూళి కానీ దేవుడు వ్యర్థం చేయడు. ఆ బిడ్డను చూసిన వెంటనే ఆమె మనసు ఎలా కరిగిపోయిందో మనకు తెలియదు. ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా, దేనికి ఏడ్చాడు? మనము దేనికి ఏడుస్తాం? బర్త్డే నాకు బట్టలు తీసుకురాలేదు, ఐఫోన్ తీసుకురాలేదు, బండి తీసుకురాలేదు, వాషింగ్ మిషన్ తీసుకురాలేదు, ఫ్రిడ్జ్ తీసుకురాలేదు, డబుల్ డెక్కర్ తీసుకురాలేదు, కార్ తీసుకురాలేదు, బంగారం తీసుకురాలేదు, ఎండి తీసుకురాలేదు. ఏమో నా బతుకంతా ఇలాగ అయిపోయింది. మా ఇంట్లో అట్లే ఉంది, పెళ్లి చేసుకుని వచ్చినా కూడా ఇట్లే ఉంది, తర్వాత మారుతుందని కూడా నాకు నమ్మకం లేదు, అంతా ఇట్లా అయిపోతుంది. ఏడుస్తూ ఉంటారు. నాకు చాలా సిగ్గేస్తుంది. వీళ్ళకి ఎంత అంధత్వములో ఉన్నారు. హౌ బ్లైండ్ దే ఆర్. దేనికి ఏడ్చాలో దానికి ఏడవట్లేదు, దేనికి నవ్వాలో దానికి నవ్వట్లేదు, దేనికి నవ్వాలో దానికి ఏడుస్తున్నారు, దేనికి ఏడ్చాలో దానికి నవ్వుతున్నారు.
ఇప్పుడు మోషే లాంటి పరిస్థితి మనకుంటే మనం ఏం చేస్తాం? గుండెకి చచ్చింటాం. అసలు నీళ్లు, సముద్రము లేదా నది అంటేనే మనకు ఒకలాంటి ఫోబియా ఉంటుంది. దాంట్లో ముసళ్ళు ఇంక తిరుగుతూ ఉంటే మన పక్కన అంటే ఇంక ఎలాగుంటుంది చూడండి. ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా, ఎందుకు ఏడ్చుంటాడని మీరు అనుకుంటారు? మీరు రకరకాలుగా అనుకోవచ్చు, నేను వాటి గురించి చెప్తా. బహుశా తల్లిపాలు అవసరమై ఆకలేసి ఏడ్చున్నాడని అనుకోవచ్చు. నిద్ర వస్తుంది కనుక నన్ను ఒయ్యల్లో వేసి ఊపి నిద్రవచ్చేవారు లేరని ఏడ్చుతారని అనుకోవచ్చు. నేను అలాగ అనుకోను. 430 సంవత్సరాల బానిస బ్రతుకులో ఉన్న ఇశ్రాయేలును విడిపించే నాయకుడు లేడా? చీకటిలో మగ్గిపోతున్న ఇశ్రాయేలు బంధకాల్లో నుండి బయటికి తీసుకుని వచ్చే నాయకుడు లేడా? ఇశ్రాయేలు తలరాత మార్చే నాయకుడు లేడా? ఇశ్రాయేలుకు విమోచన తీసుకుని వచ్చేవాడు లేడా? ఆయన బహుశా మోషే ఏడ్చినాడేమో. దేవుడు మోషే కన్నీరును, మోషే హృదయాన్ని చూచినాడు. దట్ లీడర్ ఈజ్ నోబడీ బట్ యూ. ఆ నాయకుడు ఎవరో కాదు, ఆ నాయకుడు నీవే. దేవుడు మోషేని సిద్ధపరిచినాడు. ఇప్పుడు మిగతా స్టోరీ అంతా నేను కథ చెప్పను. 40 ఏళ్ళు అంతఃపురంలో ఉండి బైబిల్లో రాయబడింది, మోజెస్ వాజ్ ఇన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ ద విజ్డమ్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తు సకల విద్యలలో మోషే 35 మార్కులు పాస్ కాదు, ఎక్స్పర్ట్. అంటే సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్, హార్డ్వేర్ ఎక్స్పర్ట్, లైఫ్ సైన్స్ ఎక్స్పర్ట్, ఫిజిక్స్ ఎక్స్పర్ట్, మ్యాథ్స్ ఎక్స్పర్ట్, ఫైన్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్. మీరు ఏమనుకుంటారు? విద్యా యుద్ధంలో ఎక్స్పర్ట్. నేమ్ ఇట్ ఎనీ ఈజిప్షియన్ ఎడ్యుకేషన్ ఈజ్ జస్ట్ నాట్ యావరేజ్ స్టూడెంట్, ఈజ్ ఎక్సెప్షనల్ స్టూడెంట్. మంది ఎలాగుంటుందంటే ఇంగ్లీష్ వస్తే తెలుగు రాదు, తెలుగు వస్తే ఇంగ్లీష్ రాదు, ఈ రెండు వస్తే గ్రూప్స్ రావు, గ్రూప్స్ వస్తే లాంగ్వేజ్లు రావు, లాంగ్వేజ్ వస్తే మ్యాథ్స్ రాదు, మ్యాథ్స్ వస్తే ఫిజిక్స్ రాదు, ఫిజిక్స్ వస్తే లైఫ్ సైన్స్ రాదు, ఇవన్నీ వస్తే కెమిస్ట్రీ రాదు. ఏం చేస్తాం బ్రదర్? ఫెయిల్ అయిపోయాము. మన కథేం ఇట్లుంది, మోషే కథేం బైబిల్ అలాగ రాయబడింది. మోషే మన మాదిరి సాదాసీద మనిషి కూడా కాదు. బైబిల్లో రాయబడింది దివ్య సుందరుడు. సాధారణంగా అందం ఉంటే చదువు రాదంటారు, చదువు ఉంటే అందం రాదంటారు. ఈ రెండు కల్మినేషనే, కాంబినేషనే, కంగ్లామరేషనే మోషేలో ఉంది. నేను చూస్తుంటా కదా, టీచింగ్ ఫీల్డ్లో ఉన్న చాలా ఏళ్ళ నుండి తెలివైనోనికి కొద్దిగా ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది. వాడు ఇక్కడ మేము చెప్పకముందే కింద నుండి అరస్తూ ఉంటాడు. a+b² ఈజ్ ఈక్వల్ టు అని చెప్పకమునిపో వాడు చెప్పేస్తాడు a² + b² అని వాడు చెప్పేస్తాడు. రై ఆపు అన్నా మనకు అప్పుడు ఆపుతాడు. మళ్ళీ ఇంకోసారి మనం ఇంకేదో a-b² ఈజ్ ఈక్వల్ అంటే మళ్ళీ వాడు స్టార్ట్ చేస్తూనే ఉంటాడు. ఇంకా అందరూ వాని వైపు చుట్టూ. నేను ఇప్పుడు ఒక విషయం చెప్పనా, మీరు కొంతమంది టీచర్లు ఉంటారేమో కదా, ఎవరు లేరా? మీ క్లాస్లో ఇంటెలిజెంట్ స్టూడెంట్ అంటే ఇష్టమా, ఒబీడియంట్ స్టూడెంట్ అంటే ఇష్టం? అబద్ధాలు చెప్పొద్దండి. ఈ రెండు కలిసి ఉండవు. తెలివైనోడికి విధేయత ఉండదు, విధేయతున్నోడికి తెలివి ఉండదు. కానీ ఒక టీచర్గా నేను చెప్తా, విధేయత కలిగిన స్టూడెంట్ అంటేనే ఇష్టం. వాడు యావరేజే, వానికి ఏం అంత రావు. కానీ వాడు వచ్చి సార్ అది సార్ ఇది సార్ అన్నా, మనం తిట్టినా ఏంట్రా నువ్వు ఇది కూడా నేర్చుకోలేదు, ఇది కూడా రాదా అన్న కూడా వాడు ఎట్టే నిలబడతాడు. అదే తెలివైనవాడు అనుకో, అసలు మన దగ్గరికి వస్తే కదా వాడు. సో గాడ్ ఈజ్ నాట్ ఆన్ ద లుక్అవుట్ ఫర్ ఇంటెలిజెంట్ స్మార్ట్ పీపుల్. God is on the lookout for a submissive, obedient people to carry out his mission. Moses has both intelligence and submission. అందుకే మోషన్ గురించి రాయబడింది, అండ్ అబవ్ ఆల్ ఆన్ ద టాప్ హి హస్ హ్యాండ్సమ్నెస్. ఇంత అందంగా దివ్య సుందరుడు, ఐగుప్తు విద్యల్లో ప్రావీణ్యత కలిగిన వాడు, తర్వాత దీనుడైన వాడు. ఎంత దీనుడంటే వాళ్ళ అమ్మగారు నాన్నగారు అక్కగారు చెప్పింది కాదు, దీనత్వాన్ని గురించి ప్రభువే చెప్పాడు. మోషే భూమి మీద అందరిలో ఏ సాత్వికుడు? అడ్జెక్టివ్ వాడాడు అక్కడ, విశేషణం వాడాడు. జస్ట్ సాత్వికుడు కాదు, మిక్కిలి సాత్వికుడు. గాడ్ వాజ్ ఆఫ్టర్ హిమ్. దేవుడు ఆయన వెంటపడ్డాడు. గాడ్ విల్ బి ఆఫ్టర్ సచ్ పీపుల్. ఎవరైతే మిక్కిలి సాత్వికులు ఉంటారో వాళ్ళు వెంట పడతారు. వాళ్ళు ఏం చేస్తారని, ప్రభు మా వెంట పడొద్దు,
మాకే మస్తు ఫెయిల్యూర్స్ ఉన్నాయి, నాకే నోరు సరిగ్గా తిరగదు, మాట్లాడేది రాదు, కావాలంటే మా అన్నగారిని తీసుకో, బాగా మాట్లాడతాడు మాటకారి, మా అక్కని కూడా తీసుకో, బాగా మాటలు. అస్సలు ఎట్లా అనుకో, ఏంటది ఈ మధ్యలో వచ్చింది జీచాట ఏంటి చాట్ ఏదో వచ్చింది, అట్లా మాట్లాడుతుంది. ఏం కావాలంటే చెప్పేస్తుంది, ఆమెను కావాలంటే తీసుకో. ప్రభు అన్నాడు, ఐఎమ్ నాట్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎయిదర్ ఏరోన్ ఆర్ మిరియం, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యో. ఎందుకు ప్రభు? నా చదువును బట్టే, అందాన్ని బట్టే కాదు, సాత్వికమును బట్టి. ఆ సాత్వికము బైబిల్లో రాయబడింది కదా, సాత్వికం మనిషిని గొప్ప చేస్తుంది. దీనత్వము చేత దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాడు. సరే, మన భాగంలోకి వస్తే, మోషే ఇలా గొప్పవాడైన తర్వాత దేవుడు ఆయన పిలిచినాడు, పిలుపుకు లోబడినాడు, అంతఃపురంలో నుండి బయటికి పారిపోయినాడు అరణ్యములోనికి. కెన్ ఎనీబడి ఫ్లూ ఫ్రమ్ ప్యాలెస్ టు ద బెరన్ ల్యాండ్? అరణ్యములో నుండి అంతఃపురంలోనికి ఎవరైనా పారిపోతారా? మామూలుగా ఎట్లా పారిపోతాం? అరణ్యంలో నుండి అంతఃపురంలోనికి పారిపోతాం. మోషే అంతఃపురంలో నుండి అరణ్యంలోనికి పారిపోయాడు. ఆపోజిట్. దేవుడు కొంతమందిని కొన్ని రకాలుగా పిలుస్తాడు. దేవుడు అబ్రహామును బంధువులను విడిచి రమ్మన్నాడు, మోషేనైతే నీ బంధువుల దగ్గరికి వెళ్ళమన్నాడు. హౌ గాడ్ ఈజ్ కాలింగ్ యు అండ్ ఐ? అబ్రహాం వల్లే దేవుడు మనల్ని పిలుస్తున్నాడా? లీవ్ యువర్ కంట్రీ, లీవ్ యువర్ కిండ్రెడ్, లీవ్ ఆల్ యువర్ పీపుల్ అండ్ కమ్ టు మీ, నా దగ్గర అనే అబ్రహాముని అన్నాడు. మోషేనైతే నీ రాజ్యము, నీ అధికారం ఐగుప్తు అంతా విడిచి దేవుని ప్రజల దగ్గరికి వెళ్ళు. పోనీ వాళ్ళేమైనా అమెరికాలో ఉన్నారా? బైబిల్లో రాయబడింది వారి కష్టాలు, వారి ఇబ్బందులు, వారి మిక్కిలి శ్రమ. అలాంటి శ్రమలోనికి ఎవరైనా వెళ్తారా? అందులో చదువుకున్నోడు, అందమైన వాడు, దీన మనస్సు కలిగిన వాడు ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఇంకా చదువుకున్నోళ్ళు, ఇంకా అందమైన వాళ్ళు, ఇంకా దీన మనస్సు కలిగిన వాళ్ళు, ఇంకా ఎక్స్పర్ట్స్ అయితే వెళ్ళొచ్చు. కానీ వాళ్ళని గురించి బైబిల్ ఏం రాయబడిందంటే, ఇశ్రాయేలీలు మెడవంచని వాళ్ళు, తిరుగుబాటు చేసేవాళ్ళు, సడక్కునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళ దగ్గరికి ఈ మనిషి ఎలాగ వెళ్ళాలా? హౌ కెన్ దెర్ బి ఎ సింఫోనీ? వీళ్ళ మధ్యలో ఎలాగ ఫ్రీక్వెన్సీ కుదురుతుంది, ఎలాగ మ్యాచ్ అవుతుంది, మిస్ మ్యాచ్ అవుతుంది కదా. కానీ మోషే వెళ్ళాడు. బైబిల్లో రాయబడింది, గొప్ప బహుమానము పొందుట కొరకాయ మోషే వెళ్ళాడు. మోషే బహుమానం పొందినాడు. మత్తయి 17వ అధ్యాయంలో చూస్తే, రూపాంతర కొండ మీద మోషే, ఏలియాలు యేసు ప్రభుతో పాటు కనిపించిన పేతురు వాళ్ళు గుర్తుపట్టినాడు. పేతురు ఎలాగన్నాడు, ప్రభువా మనం ఇక్కడే ఉండట మంచిది, మేము మోషేని చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాం, ఏలియాని కూడా చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాం, కనుక మీతో వాళ్ళతో ఇక్కడే ఉంటే చాలా మంచి. మన కళ్ళు ఆ వైపు చూస్తున్నాయి, దేవుని వైపు, దేవుని బహుమానం వైపు చూస్తాయా? మన శ్రమలు, మన బాధలు, మన ఇబ్బందులు, మన పోరాటాలు, మన రోగాలు, మన కృంగుదల, మన భర్త, మన భార్య, మన పిల్లలు, ఇదే యాస, ప్రయాస. దేవుని కొరకైన బహుమానం కొరకు చూస్తే ఎంత బాగుంటుంది. సాతానుడు ఆ బహుమానమును గురించి మనం ఆలోచిస్తామని ఆలోచించుకుంటే ఇవన్నీ తీసుకొని పెడతాడు. మనం ఈ వలయంలో నుండి బయటికి రాలేం. మనం ప్రభువు వల్లే కళ్ళు కనిపించేటట్లుంటే, అంటే అద్దాలు పెట్టుకుంటే దగ్గర కనపడు, దూరం కనిపిస్తుంది. మనం పెట్టుకునే అద్దాలు ఏంటంటే కళ్ళద్దాలు. గోదావరి వాళ్ళు అంటే కళ్ళజోడు అంటారు. వాళ్ళకి అన్నీ జోడులే, కాళ్ళజోడు, కళ్ళజోడు. ఈ అద్దాలతో దగ్గరున్నవే కనిపిస్తాయి, అస్వదృష్టి. దూరం ఉండేది కనపడదు. మనకు అస్వదృష్టే, దూరదృష్టే? ఏ దృష్టి లేదు కదా. దృష్టి లేని వాళ్ళు కూడా కొంతమంది బైబిల్లో ఉన్నారు. అందుకే ప్రభు అంటాను, నీవు చూపు పొందగోరుచున్నావా? డూ యు వాంట్ సైట్? సైట్ లేదనుకుంటేనే కదా సైట్ కావాలనుకునేది, దృష్టి కావాలనుకునేది. అందుకే బైబిల్లో ఒక ఆయన భక్తుడు చాలా, నీ ఎంత భయభక్తులు నిలుపునట్లు నాకు ఏక దృష్టి. మనకు అస్వదృష్టి, దూరదృష్టి కాదు. ఏ దృష్టి కావాలా? ఏ దృష్టి ఉంది మరి? ఆత్మీయమైన నేత్రాలతో ఆ బహుమానం చూసినప్పుడు మోషే వలె పరిగెత్తడానికి అవకాశం.
చాలా మందికి చిన్న చిన్న విషయాలు అభ్యంతర పడిపోతుంటారు. పలానా సేవకుడు నన్ను ఇలాగన్నాడు, పలానా వాళ్ళు ఇలాగన్నారు, పలానా బ్రదర్ ఇలాగన్నారు, పలానా సిస్టర్ ఇలాగన్నారు, ఇంక నేను రాను బ్రదర్, సత్యదాకా రాను బ్రదర్, సచ్చిన తర్వాత ఎవరైనా తీసుకెళ్తే వాళ్ళ ఇష్టం బ్రదర్. లోకంలో ఒక సామెత ఉంది, డోంట్ టేక్ ఎనీ డెసిషన్ ఇన్ హాల్ట్, HALT అంటే తెలుసు కదా మీకు. H అంటే డోంట్ టేక్ ఎనీ డెసిషన్ వెన్ యు ఆర్ హంగరీ. ఆకలితో ఉన్నప్పుడు ఉద్రేకంతో తీర్మానం చేసుకోవద్దు, ఇంక ఇంట్లో ఉండను, అన్నం తినను, అది ఇది. ఆకలి అయిపోయిన తర్వాత తెలుస్తుంది నీకు ఒరిజినల్ స్టేజ్. H తర్వాత ఏమొచ్చింది? డోంట్ టేక్ ఎనీ డెసిషన్ వెన్ యు ఆర్ యాంగ్రీ. కోపంతో ఉన్నప్పుడు ఏ తీర్మానము చేయొద్దు. ఇంక పోను, ఇంక చదవను, ఇంక మాట్లాడను, ఇంక చూడను, ఇంక వెళ్ళను, ఇంకా చేయను. ఇవన్నీ కోపం ఉన్నప్పుడు చేయొద్దు. సాధారణంగా మనకి ఇదే ఎక్కువ వస్తుంటుంది కదా, ఏది? కోపం. సూర్యుడు ఉన్నంత కాలమే ఉండి సూర్యుడు అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కూడా రాజీపడాలంటే, అలాగే రాజీపడిన వాళ్ళు చాలామంది ఇక్కడ కూర్చుని ఉన్నారు. భార్య భర్తలు మాట్లాడని వాళ్ళు ఇక్కడ కూర్చుని ఉన్నారు, అన్నదమ్ములు మాట్లాడిన వాళ్ళు ఇక్కడ కూర్చుని ఉన్నారు, సిబ్లింగ్స్ తోబుట్టోళ్ళు మాట్లాడని వాళ్ళు కూర్చుని ఉన్నారు, బ్రదర్స్ మాట్లాడని వాళ్ళు కూర్చున్నారు, సిస్టర్స్ మాట్లాడని వాళ్ళు కూర్చున్నారు. ఎవరికేం పెద్ద హాని జరగలేదు. యోసేపుకు జరిగినంత హాని ఎవరికేం జరిగిందా? యేసు ప్రభువుకు జరిగినంత హాని ఎవరికేం జరిగిందా? లేదు. మరి యోసేపు తన అన్నలతో మాట్లాడలేదు, రే మీరు నన్ను వేసేసారు, గోతిలోకి అమ్మేశారు, ఇప్పుడు నేను మీతో ఏం మాట్లాడాలా? మాట్లాడటానికి మాటలు కూడా రావు మిమ్మల్ని చూస్తుంటే. ఒకళ్ళని తీసుకొని చెరసాలు వేయాలని అనిపిస్తుంది. యోసేపు చేయొచ్చు, అది పాత నిబంధన కాలము, ధర్మశాస్త్రం కూడా లేదు, ఏం చేసినా చెల్లిపోతుంది. ఇప్పుడు కొత్త నిబంధన కాలం అయితే ఏదోలే అనుకోవచ్చు, కానీ పాత నిబంధన కాలం ఏమి చేసినా చెల్లిపోతుంది. కానీ యోసేపు అలాగే చేయలేదు. మీకు తెలుసు కదా యోసేపు జీవితంలో ఎన్నిసార్లు ఏడ్చినాడని రాసినారు. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? కొన్నన్నా 30 సంవత్సరాలకు యోసేపు ప్రధానమంత్రి అయ్యాడు. 110 సంవత్సరాలకు యోసేపు నాకు తెలిసి చనిపోయాడు అనుకుంటా. 80 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఎవరైనా ఉంటే చేయొద్దండి. ఎక్కడైనా అమెరికాలో కూడా ప్రెసిడెంట్గా ఉండాలంటే 2 టర్మ్సే, 4+4, 4+4 అంటే 8 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఆయన రావాల్సిందే కిందకి. మన భారతదేశంలోనైతే సత్యదాకా ఉండొచ్చు ఓట్లు వేస్తే, కానీ మరి అంతకాలం కూడా ఉండరు కదా. యోసి 80 సంవత్సరాలు మనం ఇదే చెప్పినాం అనుకో, అయ్యో ఎంత సంపాదించాడు కదా. చెడ్డ తలంపులు కదా, మనం ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తాం. ఆయన సంపాదించలేదు, సంరక్షించినాడు. సంపాదించేవాళ్ళు వేరే, సంరక్షించేవాళ్ళు వేరే. వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత అన్నోళ్ళు వచ్చి, నాన్నగారు చనిపోయారు, ఇంక నువ్వు మమ్మల్ని చంపేస్తావేమో అని భయపడుతున్నారంటే యోసేపు చెప్పిన మాట ఏంటి? భయపడకుడి, నేను మిమ్మను మీ పిల్లలను పోషించదు. ఐ ఫియర్ గాడ్, నేను దేవునికి భయపడేవాడిని. రేపు లోపల నుండి బయటికి వస్తాను. నేను ఒక సంగతి చెప్పనా, ఒక సామెత తెలుగులో, మనిషికి మనిషికి దూరం ఎంత? నేను చెప్పే తెలుగు మీలో కొంతమందికి అర్థం కాదు. తెలుగు ఇట్లు కూడా మాట్లాడవచ్చు అని అనుకుంటారు, మాట్లాడవచ్చు. మనిషికి మనిషికి దూరం ఎంత? మనిషికి మనిషికి సరిపోతే వారి మధ్యలో ఉన్న దూరం అణువంత. మనిషికి మనిషికి సరిపోకపోతే వారి మధ్యలో ఉన్న దూరం ఆకాశం అంత. ఇప్పుడు మనకు అణవంత దూరంలో ఉన్నామా? ఆకాశం అంత దూరంలో ఉంది. పక్కన పక్కనే కూర్చుని ఉంటారు. భార్య భర్తలు ఒకే బండి మీదే పోతారు, పొరపాటును కూడా నోరుపి మాట్లాడుకోరు. ఇంట్లో కూడా బయటకు టీ తాగేటప్పుడు పక్కనే కూర్చుని ఉంటారు, ఎవరి ఫోన్లో వాళ్ళు బిజీ, మాట్లాడుకోరు. బ్రదర్స్ సిస్టర్స్ పక్కన పక్కన అలాగే ఉంటారు, మాట్లాడుకోరు. ఎందుకని? మనిషికి మనిషికి ఆకాశం అంత దూరం, మనసులు కలవడం లేదు. మనిషికి మనిషికి మనుషులు కలిస్తే ఆకాశం కూడా అణువంత అవుతుంది. భౌతికమైన సామెతే ఇలాగుంటే యేసుప్రభు శిలువ రక్తం ద్వారా ఇంకెలాగుండాలి? సరే, మన పాయింట్ దగ్గరికి వస్తాం. మర్చిపోతున్నాను అనుకోవద్దండి, అవధానం మాదిరిది. ఎక్కడ తిరిగినా ఇక్కడికే వస్తాం, భూమి గుండ్రంగా ఉందని.
యోసేపు ఎన్నిసార్లు ఏడ్చాడు? 30 ఏళ్ల నుండి 110 సంవత్సరాల్లోగా, అంటే దాదాపు 80 సంవత్సరాల్లోగా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏడుస్తాడా ఏడవడా? 2 సార్లు. వెరీ గుడ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ గెస్, బట్ ఇట్ ఇస్ ఇన్కరెక్ట్. మనకు చాలా ఆశ్చర్యం వేసి తెలుసు. ఇవన్నీ నేను ఎందుకు అడుగుతానంటే, వారి జీవితాలు ఎంత ఆధ్యాత్మికంగా అప్పుడే మనసాక్షికంలోనే, ధర్మశాస్త్రం కూడా లేదు, ఇంకా కొత్త నిబంధన అసలే లేదు. ఆ దినాల్లోనే వాళ్ళు అంత ఉన్నతమైన శిఖరాల మీదకి ఎక్కారు. అందుకే దావీదు అన్నాడు కదా, లీడ్ మీ టు ద రాక్ దట్ ఈస్ హైయర్ దెన్ ఐ. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించము. అలాగ వాళ్ళు ఎక్కిపోయారు అంతే. క్షమాపణ అనే శిఖరానికి, ఆత్మీయత అనే శిఖరానికి, ఆధ్యాత్మిక అనే శిఖరానికి, ఏ శిఖరమైనా సరే ఉన్న పాటు అలాగే ఎక్కిపోయారు. మౌంటనీర్స్. భగత్ సింగ్ గారు రాస్తారు కదా 40 డేస్ని, 40 పర్వత శిఖరముల గురించి రాస్తూ 40 రోజులకి ఒక్కొక్క పర్వతం ఎలాంటిదే చాలా సంగతులు యెషయా గ్రంథాన్ని ఆధారం చేసుకుని రాసి, వాళ్ళకి పర్వతాలే నివాస స్థలాలు. పక్షిరాజు అక్కడే ఉంటుంది, కాకిళ్ళ దగ్గర ఉంటుంది. మనం పక్షిరాజులా కాకలా? ఇట్లా చెప్తే ఒక దగ్గర అన్నారు, పక్షిరాజు కాదు కాకి బ్రదర్, పిట్టలు అన్నాడు. ఎంత తెలివైన వాళ్ళు చూడు మీలాంటి వాళ్ళు. పిట్టలు కూడా ఇక్కడే తిరుగుతాయి కాకలు కాకపోయినా, కానీ పర్వతం మీదకి వెళ్ళలేవు. పర్వతాన్ని మీదకి పక్షిరాజులు మాత్రమే వెళతాయి. 30 సంవత్సరాల్లో యోసేపు ఏడవటానికి చాలా సందర్భాలు వచ్చినాయి, కానీ బైబిల్లో యోసేపు ఏడ్చినట్లు ఒక్కసారి కూడా 30 ఏళ్లలోకి రాయబడలేదు. చూడండి, వాళ్ళు అన్నోళ్ళు పట్టి చెరసాల్లో వేసినప్పుడు, అదేంటి గోతిలో వేసినప్పుడు ఏడుపు రావాలి కదా. ఎట్లాంటి వాడికైనా ఏడిపిస్తుంది. మీరు 10 మంది కలిసి ఒకరిని పట్టి వేసేది గొప్ప సంగతిరా? డాడీ రాని చెప్తాను నేను, మీ సంగతి అంతా చూపిస్తా అని అనొచ్చుగా, కోపమైన రావచ్చుగా, ఏడిపోయిన రావచ్చుగా, కానీ అలాగ రాలేదు. ఏడ్చినట్లు వాక్యంలో లేదు. యోసేపును బయటికి తీసి వ్యాపారస్తులకు అమ్ముతూ ఉంటే ఆమెతప్పుడని ఏడుపు రావచ్చుగా, మీ చేతులే నన్ను పట్టుకున్నాయి, మీ చేతులే నన్ను తోడుకొని వచ్చిన తమ్ముడు అంటే అలాగ చూసుకుంటారు, అంత బాగా చూసుకున్నారు, ఇప్పుడు నన్ను అమ్మేస్తున్నారా, చేతులు ఎలాగ వస్తున్నాయి? ఏడవలేదు. ఐగుప్తులోనికి వెళ్ళాడు, పొతీఫర్ భార్య ద్వారా శోధించబడి చెరసాల్లోనికి వెళ్ళాడు. చెరసాలకు పంపిస్తున్నారు, ఎక్కడున్నాడు, ఎక్కడైపోతే? ఏడవలేదు. చెరసాల్లో నుండి బయటకు వచ్చినాడు, ఏడవలేదు. ప్రధానమంత్రి అయ్యాడు, ఆనంద బాష్పాలు రాలేదు. పెళ్ళి ఆశనతో ఏడవలేదు. పెళ్లి జరిగిన తర్వాత ఆమె అడిగింది, ఏమండి మీ నాన్నగారు అమ్మగారు అందరూ ఎలాగో మీ తోబుట్టులండి. డోంట్ ఆస్క్ మై బ్యాక్గ్రౌండ్, ఐ హ్యావ్ ఓన్లీ వన్ గ్రౌండ్, హోలీ గ్రౌండ్ అని చెప్పాడు. ఏం అడగలేదు. మామూలుగా మాట్లాడతారు కదా, మీ నాన్నగారు ఎక్కడ, మీ అమ్మ ఎక్కడ, మీ తమ్ముళ్ళు ఎక్కడ, మీరు ఎంతమంది పుట్టారు, మీరు ఎన్నవాడు, మిమ్మల్ని బాగా చూసుకున్నారు లేదా, మీరు పట్టించుకున్నారు లేదా, ఇదే కదా వాళ్ళు అడిగేది. ఎలాగైనా విసుకొచ్చేదాకా అడుగుతారు. నువ్వు ఒకసారి తిట్టిన తర్వాత మళ్ళీ మానేస్తారు, ఇది రిపీట్ అవుతూ ఉంది. ప్రశ్నల వర్ష. సహోదరులకి మీరు ఏమనుకోద్దండి, వాస్తవాలు చెప్తా. మీకు ప్రశ్నించాలనే మనసు ఉంటుంది, ఎందుకంటే ఆ వ్యక్తి మీకు చాలా పరిచయం కనుక, లేకపోతే ఆ వ్యక్తి మీ వాళ్ళు కనుక. అవతల వ్యక్తికి ఏముంటుందంటే ప్రశ్నలు అంటే అలర్జీ. ఎక్కడికి వెళ్ళావంటే ఎక్కడ లేని కోపం వస్తుంది. ఏమి చేస్తున్నావు అని అంటే ఎక్కడ లేని కోపం వస్తుంది. సో మీకేంటంటే ఆ ప్రశ్నలే కావాలా. దిస్ ఎ కాన్ఫ్లిక్ట్. యోసేపును కూడా భార్య ఎలాగ ఎన్ని అడిగిందో మనకు తెలియదు, కానీ యోసేపు ఏడ్చినట్లు నాకు తెలిసి బైబిల్లో 7 సార్లు 7 times. మొదట ఎప్పుడు ఏడ్చినాడు తెలుసా? తన అన్నలు వచ్చిన తర్వాత వాళ్ళందరూ యోసేపుకి ఏమనుకున్నారంటే, ఐగుప్తీయుడు కదా, మనకేం మన భాష రాదు అని వాళ్ళ భాష వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ భాష వాళ్ళు మాట్లాడుకుంటే యోసేపుకి ఆ భాష కూడా అర్థమవుతుంది, ఎందుకంటే అక్కడి నుండే వచ్చినాడు కదా. వీళ్ళంతా మాట్లాడుకున్న తర్వాత ఐ యామ్ జోసెఫ్, ఆ యోసేపును నేనే. ఇప్పుడు బైబిల్లో రాయబడింది, యోసేపు తన సహోదరులను చూచి ఏడ్చాను. దట్ వాజ్ హిస్ ఫస్ట్ వీపింగ్. మనకు అలాగే ఏడుపులు వస్తాయండి. మామూలుగా మనం ఏడ్చింటే 30 ఏళ్ళకు ముందు ఏడ్చింటాం. ఆ గోతులు వేసినప్పుడు, అమ్మినప్పుడు, చెరసాల్లోనికి వెళ్ళినప్పుడు, నా బతికి ఎలాగైపోయింది, ఇట్లా అయిపోయింది, ఇక నేను ఇంతే ఇంతే అంతే ఇంతే అని అనుకుంటా, కానీ అప్పుడు ఏడవలేదు. మనకు సహోదరులు చూసి ఏడుపు వస్తుందా?
పగొస్తుంది. వాళ్ళు చేసిన మంచి కార్యాలు గుర్తొస్తాయా? ప్రభు చేసిన మంచి కార్యాలు గుర్తొస్తాయి. ఎవరికి వస్తుందండి ఏడుపు? యోసేపు లాంటి వాడికి తప్ప. ఇప్పుడు మీలో కొంతమంది అనొచ్చు, ఏంట్రా అమ్మాయి మాదిరి ఏడుస్తున్నావు ఏంటి? అందరి చేత కాదండి ఏడుపు అంటే. మీకు తెలుసు కదా, మీ ఇంట్లో వాళ్ళు ఏడుస్తారు లేదు మీకు తెలుసు. యోసేపు లాంటి దైవికమైన హృదయం కలిగిన వాళ్ళు మాత్రమే ఏడవగలరు. యేసు కన్నీళ్లు విడిచాను. యోసేపు 7 సార్లు ఏడ్చినట్లు వాక్యంలో ఉంది. 7 సార్లు కూడా దైవికమైన కారణాలను బట్టి ఏడ్చినాడు. మన సంగతి ఏంటి? స్థలం మారినంత మాత్రాన దాని శక్తి మారదు. ఇంకోసారి చెప్పనా? స్థలం మారినంత మాత్రాన శక్తి మారదు. యోసేపు నాన్న దగ్గర ఉన్నప్పుడు ఏ శక్తో? యెహోవా యోసేపు నాకు తోడై ఉండెను. ఆయనే తీసుకొని వచ్చి రోడ్డు మీద పడేసినప్పుడు యెహోవా యోసేపు నాకు తోడై ఉండెను. గోతులు వేసినప్పుడు యెహోవా యోసేపు నాకు తోడై ఉండెను. నాన్న దగ్గర ఉన్నప్పుడు ఏ శక్తో? అన్నోళ్ళకి భోజనం తెచ్చినప్పుడు ఏ శక్తో? గోతులు వేసినప్పుడు ఏ శక్తో? పిలిస్తే వ్యాపారస్తులకు అమ్మి వేసినప్పుడు ఏ శక్తో? 44 ఇంట్లో ఉన్నప్పుడు ఏ శక్తో? చెరసాల్లో ఉన్నప్పుడు ఏ శక్తో? ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఏ శక్తో? వాళ్ళ నాన్న సహోదరులను రిసీవ్ అంగీకరించినప్పుడు ఏ శక్తో? వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు సంతాపడి ఏడ్చినప్పుడు ఏ శక్తో? ఈ 70 మంది వచ్చిన తర్వాత వారి పిల్లలు పెద్దగా వారందరినీ పోషించినప్పుడు ఏ శక్తో? ఆయన చివరికి చనిపోయేదాకా ఆ శక్తి ఉంది. ఇంకోసారి చెప్పనా? సింహం ఉంది అనుకోండి, దాని స్థలం మారితే దాని శక్తి ఏం మారదు. అది అడవిలో ఉంటే అడవికి రాసు, ఊర్లోకి వచ్చినా ఊర్లో రాసు, ఇంట్లోకి వచ్చినా ఇంట్లో రాసు, గుహలో ఉన్న గుహకు రాసు, దాన్ని బోన్లో పెట్టినా బోనుకు రాసు, ఆ చెట్టు ఎక్కినా చెట్టు మీద రాసు. అడవిలో ఉంటేనే దీన్ని సింహం అంటారు, బోన్లో ఉంటే పిల్లి అంటారా? అడవిలో ఉంటే సింహం అంటారు, ఇంటికి వస్తే ఎలకంటారా? అడవిలో ఉన్న సింహమే, ఇంట్లో ఉన్న సింహమే, నీటిలో ఉన్న సింహమే, చెట్టెక్కిన సింహమే, గుహలో ఉన్న సింహమే. దాని ప్లేసులు మారుతున్నాయి, బట్ పవర్ మారలేదు. అలాగే చివరికి అది బంధకాల్లో ఉన్నా సరే మేము సింహాన్ని బంధించినాం అంటారు, కానీ కుక్కను బంధించినాం, ఎలకను బంధించినాం, పిల్లిని బంధించినాం అనలేదు. అది అరణ్యంలో ఉన్నప్పుడు రాసే, గుహలో ఉన్న రాసే, బంధకంలో ఉన్న రాసే, తర్వాత పంజరంలో ఉన్నా లేకపోతే ఆ కేసులో ఉన్నా కూడా అదే రాసు. యేసుక్రీస్తు ప్రభువారు యూదా గోత్రపు సింహము. పశువుల తొట్టిలో పుట్టినప్పుడు రాసే, 2 సంవత్సరాలకి ఇంట్లో ఉన్నప్పుడు రాసే, వడ్రంగి పని చేస్తున్నప్పుడు రాసే, కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు రాసే, దోణిలో ప్రయాణం చేస్తున్నప్పుడు రాసే, అమరామని నిద్రిస్తున్నప్పుడు రాసే, సముద్రం మీద నడుస్తున్నప్పుడు రాసే, 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టినప్పుడు రాసే, కుష్ఠరోగిని ముట్టినప్పుడు రాసే, పాపం చేత పట్టబడిన స్త్రీని క్షమించినప్పుడు రాసే, ప్రార్థన కొరకే గెత్సేమనే తోటలోనికి వెళ్ళినప్పుడు రాసే, చెమట రక్త బిందువులు గారినప్పుడు కూడా రాసే, గబ్బాతా దగ్గర నిలబడి పిలాతు మీద ఎదుటి నిలబడినప్పుడు కూడా రాసే, శిలువ మీదకి వెళ్ళినా రాసే, శిలువ మీద నుండి దించినా రాసే, సమాధిలో ఉంచినా రాసే, సమాధిలో నుండి లేచినా రాసే. రాజులకు రాజు పరలోకములో ఆసీనుడై ఉన్నాడు. సింహం సింగిల్గా వస్తుంది. ఆయనే యూదా గోత్రపు సింహం. సింహానికి ఎలాంటి పిల్లలు పుట్టాలా? సింహ పిల్లలే పుట్టాలా? యేసుప్రభు పిల్లలమని చెప్పుకునే మనం కూడా మన స్థానాలు మారవచ్చు, పరిస్థితులు మారవచ్చు, ప్రతికూలమైన పరిస్థితులు రావచ్చు, విధానాలు మారవచ్చు. ప్రభు మారడు. పరిస్థితులను బట్టి అయ్యో నా జీవితం ఇలాగైపోయింది, ఏం కావు, ఏమి కాదు. సింహం ఎక్కడున్నా సింహమే, యోసేపు ఎక్కడున్నా యోసేపే, ఏసు ఎక్కడున్నా ఏసే. ఇది నాన్న విశ్వాసి, నువ్వెక్కడున్నా కూడా నువ్వు విశ్వాసి. నీతిమంతుడా నువ్వెక్కడున్నా నీతిమంతుడే. దేవుని బిడ్డ నువ్వెక్కడున్నా దేవుని బిడ్డవే. సాప్ మీద కూర్చున్నా దేవుని బిడ్డవే, కారులో కూర్చున్నా దేవుని బిడ్డవే, విమానంలో కూర్చున్నా దేవుని బిడ్డవే, మేఘం మీద వెళుతున్నా దేవుని బిడ్డవే, సింహాసనం మీద కూర్చున్నా దేవుని బిడ్డవే. బైబిల్లో రాయబడింది, ఇతడును అబ్రహాము కుమారుడు. ముగించక మునుపు యేసుని ఇంకా అంగీకరించకుండా ఉంటే
మరలా జ్ఞాపం చేస్తున్నా, యేసు ప్రభువును అంగీకరించు. ఆయన నీ రక్షకుడు. నీ పాపాల కొరికి భూమి మీదకి దిగి వచ్చినాడు, మానవుడయ్యాడు, పాపము లేనివాడిగా జన్మించినాడు, జీవించినాడు, పాపముగా చేయబట్టానికి శిలువ మీదకి వెళ్ళాడు. తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, పక్కల్లో బల్లె పోటు, రక్తమే కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి పరలోక స్థలంలో మహామోహన్ యొక్క కుడిపార్శ్వమున ఆసనుడైనాడు. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. యేసునందు విశ్వాసం ఉంచకుండా కాలక్షేపం చేయొద్దు. పర్వాలేదులే అని అనుకోవద్దు. మరణం ఏ సమయంలోనైనా సంప్రాప్తం కావచ్చు. మరణానికి పక్షపాతం లేదు. ఇంతకుమంది దినాల్లో అనుకునే వాళ్ళం చావంటే పెద్ద వయసు తర్వాత వస్తుందని. కొంతమంది పాడుతూ అలాగే కూలి చనిపోయారు. కొంతమంది నడుస్తూ అలా కూలి చనిపోయారు. కొంతమంది డ్రైవ్ చేస్తూ అలాగే వాళ్ళు ఆగిపోయి చనిపోయారు. కొంతమంది గ్రౌండ్లో ఆడుతూ అలాగే చనిపోయారు. కుర్రోళ్ళు, యవనస్తులు, బాగా బలశాలు జిమ్ చేస్తూ కొంతమంది చనిపోయారు. కొంతమంది సైకిల్ దొక్కుతూ చనిపోయారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు యేసుని అంగీకరించకుండా నీవు ఈ లోకాన్ని విడిచిపెడితే పాతాళం, నరకం నీ కొరకు కాచుకొని ఉంది. యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు మార్చబడతావు. నువ్వు ఎలాంటి వాడవైనా సరే లోకం నిన్ను రకరకాల పేర్లతో పిలుస్తుంది. నువ్వు స్కూల్కి వెళ్తే నిన్ను విద్యార్థి అంటారు. నువ్వు బ్యాంక్కి వెళ్తే నిన్ను వినియోగదారుడు అని అంటారు. నువ్వు హాస్పిటల్కి వెళ్తే రోగి అంటారు. నువ్వు జైలుకి వెళితే ఖైదీ అని అంటారు. నువ్వు సమాజంలో ఉంటే ఒక పౌరుడు అంటారు. నువ్వు సాతాను దగ్గరికి వస్తే నిన్ను పాపి అంటాడు. యేసు ప్రభు దగ్గరికి వస్తే నా కుమార్తె అంట. ఎంత తేడా ఉంది. లోకం యొక్క దృక్పథం వేరే. లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్యను యేసు ప్రభు కలుసుకున్నాడు. అప్పుడు యేసు ప్రభు జక్కయ్యతో అన్నాడు, జక్కయ్య, మేక్ హేస్ట్, కమ్ డౌన్, టుడే ఐ మస్ట్ అబైడ్ అట్ ద హౌస్. త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. అప్పుడు జక్కయ్య ఇంటికి యేసు ప్రభు పోతుంటే పక్కన వాళ్ళు అనుకున్నాడంటే, ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళుచున్నాడని సణగొకొని. జక్కయ్య ఎవరు సమాజానికి? పాపి. ఆ తర్వాత కింద వచ్చిన యేసుప్రభు జక్కయ్యని గురించి ఏమన్నాడు? ఇతడునో అబ్రహాం. జక్కయ్య ఎవరు యేసుప్రభు దృష్టికి? అబ్రహాము కుమారుడు, రక్షణ పొందినవాడు. సమాజానికి నీవెవరు? పాపి. యేసుప్రభు దృష్టిలో నువ్వెవరు? దేవుని కుమారుడు. సమాజంలో పాపిగా అలాగే ఉండిపోతావా? దేవుని కుమార్తె కావాలని కోరుకోవట్లేదా? ఇతడునో అబ్రహాము కుమారుడు. ఎందుకు అబ్రహాము కుమారుడు అయ్యాడు? కింద రాసినారు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి. ఈ దినమును రక్షణ పొందితే దేవుని కుమార్తె వద్ద నీ జవాబేంటి?